ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వైశాఖ పురాణం తృతీయ అధ్యాయ వివిధ దానములు వాని యొక్క మహత్యములు. నారద మహర్షి మాటలను విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవి అయినా మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాటి ఫలితములను కూడా దయవుంచి వివరించమని కోరాను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖ నిద్రను కలిగించు మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతరు. ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతరు. ఇహలోక సుఖములను అనుభవింతరు. పాపములు లేకుండా ఉందరు. అంతేకాక మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందెదరు. ఈ విధంగా కనుక మంచమును దానం చేసినట్లయితే ఆ దానం చేసిన వారు తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహించబడినట్లుగా వారి యొక్క పాపము నశించును. ఇహలోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందును. స్నానమాత్రమున నే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున పరుపును లేక దిండునైనను కనీసము, లేకపోతే కనీసము వస్త్రమైనను, అనగా పరుపు పైన పరిచే ఒక దుప్పటి దానం చేసినచో తుదకు ఇవన్నీ ఇవ్వలేని వారు, ఒక మనిషికి ఆహారమునైనను దానం చేసిన వారు చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధిని పొందెదరు. ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందెదరు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తిని పొందెదరు. కనీసము ఈ విధంగా దానం చేయలేని వారు కనీసము మాత్రమున ఒక చాపను దానం ఇచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందును శయనించును. సంసార సాగరములో ఉన్నను ఈ విధంగా దానమిచ్చినచో వారు సంసార సాగరములో ఉన్నను ఆ వికారముల అట్టివి ఎటువి లేక మంచి స్థితిని పొందెదరు. ఇవి ఎన్నయూ దానము చేయలేని వారు కనీసము చాపను దానం చేసినచో వారికి మంచమును దానం చేసినంత పుణ్యమే వచ్చును. ఒక్కవేళ శక్తి లేక మంచము దానం చేయలేని వారు చాపను దానం చేసినచో వారికి మంచము దానం చేసిన ఫలితమునే పొందెదరు. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమును పొంది తుదకు ముక్తిని పొందెదరు. లోని తాపమును పోగొట్టుటకు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును, దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజే చిరకాలము సుఖించును. కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వసుఖములను పొంది ముక్తిని పొందెదరు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూలము దానమిచ్చినచో చక్రవర్తి మోక్షమును పొందెదరు. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో, అంటే గంధాన్ని దానమిచ్చినా కూడా సంసార తాపత్రయము నశించి సుఖమును పొందెదరు. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తిని పొందెదరు. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములు ఇచ్చినచో ఎట్టి బాధలు లేక జీవించి మోక్షమును పొందెదరు. పద్మమాలను కానీ అడవి మల్లెపువ్వుల మాలను కానీ దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందెదరు. వైశాఖమున మొగలి మల్లెపూలు దానమిచ్చినచో మధుసూదనునికి అనుగ్రహమున సుఖభోగములను పొంది ముక్తిని పొందెదరు. పోక చెక్కలను సుగంధ ద్రవ్యములను కొబ్బరికాయలను దానమిచ్చినచో నేడు జన్మల వరకు, అంటే 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తిని పొందెదరు. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో దాని పుణ్యము ఇంతయని చెప్పుటకు మాటలకు అందదు సుమా, అంటే ఎక్కువ పుణ్యం వస్తుందని చెబుతున్నారు. చలివే మార్గమున తోట, చెరువు, బావి, మండపము వీటిని నిర్మింపజేసిన వారికి పుత్రులు లేకునను ధర్మలోపము అందువలన భయము లేదు.
బావి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట, పుత్రుడు, ఇవి అన్నీ ఏడును పుత్రునితో సమానమైనవి అని సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. ఏమేంటవి అంటే బావి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రముట, ఇవన్నీ కూడా అంటే పనులకు ఉపయోగించి అంటే ఇతరులకు ఉపయోగపడే మంచి పనులు చేయుట, ఇవన్నీ కూడా పుత్ర సంతానంతో అవన్నీ కూడా సమానమని పెద్దలు చెప్తున్నారు. వీటిలో ఏ ఒకటి చేయకున్నను మానవునికి పుణ్యలోక ప్రాప్తి లేదు. శాస్త్రశ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోపణము అంటే ఏంటంటే రావి చెట్టుని నాటడం, పుత్రుడు అని 7 సప్త సంతానములను వేదవేత్తలు చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ కూడా ఇవి కూడా మనకి పుత్రులతో సమానముట. ఏమేంటవి అంటే మంచి శాస్త్రశ్రవణము, తీర్థయాత్రలు చేయటం, సజ్జన సాంగత్యము అంటే మంచివారితో స్నేహం చేయటం, ఇంకా జలదానాన్ని చేయటము, అన్నదానం చేయటము, ఇంకా రావి చెట్టును నాటటం, ఇవన్నీ కూడా పుత్ర సంతానంతో సమానమని చెప్తున్నారు. వందల కొలది ధర్మకార్యములు చేసినను సంతానం లేని వారికి పుణ్యలోక ప్రాప్తి పెరుగుకుండాను ఇస్తే అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చినవాడు పూర్ణాయుర్ధాయనమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును. తేజోరూపమైన ఆవు నెయ్యిను సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమును పొంది తుదకు విష్ణుపదమును చేరగలరు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేతదీపమున వసింతురు అంటే నివసిస్తారు అని. పగటి ఎండకు అలసిన వారికి సాయంకాలంన చెరుకుగడను బ్రాహ్మణులకు దానమిచ్చినచో వారికి కలుగు పుణ్యము చాలా అని అంటున్నారు. ఇక్కడ ఎంతో పుణ్యం వస్తుంటే కేవలం మనం చెరుకుగడను ఇచ్చినా బ్రాహ్మణుడికి చాలా పుణ్యం వస్తుంది. ఇంకా మనం అదంతా ఇవ్వలేని వారు ఒక్క దోసకాయ ఇచ్చినా చాలా పుణ్యం వస్తుంది, బెల్లముని ఇచ్చినా పుణ్యం వస్తుంది, కర్పూరం ఇచ్చినా పుణ్యం వస్తుంది. అంటే అసలు ఏదైనా మనం దానం చేయాలనే మనసు ఉండాలే కానీ మనం ఏది దానం చేసినా అది పుణ్యమే. వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణులకు పానకము దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందము పొందెదరు. దాతకు వాని పితృదేవతలు ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును, పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్య యందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు అంటే 100 సార్లు పితృ శ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, ఒట్టివేళ్ళు మొన్న వాటిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్య యందు దానమిచ్చినచో వివిధ రీతుల్లో చేయవలసిన షణ్ణవతి అంటే 96 రకాలైన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించెను. వైశాఖ పురాణం 3వ అధ్యాయం సంపూర్ణం. తేజః క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దేవి అభిజాతస్య భారత. Gentleness, modesty, steady determination, vigor, forgiveness, fortitude, cleanliness, and freedom from envy and from the passion for honor. These transcendental qualities, O son of Bharata, belong to godly men endowed with divine nature.